ధాన్యం కొనుగోలులో దళారులకు చోటు లేదన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ధాన్యం రైతులకు గిట్టుబాటు ధర కల్పించి పండించిన ప్రతి బస్తాను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలులో దళారులకు చోటు లేదన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం యాతలూరు గ్రామంలో పౌర సరఫరాల సంస్థ రైతు సేవా కేంద్రం ద్వారా రబీ ధాన్యం కొనుగోళ్లపై రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో నాదెండ్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటుగా ప్రతి బస్తాను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ విషయంలో రైతులు ధైర్యంగా ఉండాలన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లోనే 74,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసి 154 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధ్యేయం అన్నారు. జిల్లాల్లో 134 రైతు సేవా కేంద్రాల ద్వారా రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేస్తామని, గత ప్రభుత్వం రైతులకు చెల్లించకుండా పెండింగ్ పెట్టిన 1,674 కోట్ల రూపాయల బకాయిలను కూటమి ప్రభుత్వం వచ్చాక చెల్లించిందని తెలిపారు. రైతుల అనుభవాలను, వారి కష్టాలను తెలుసుకోవడానికి యాతలూరు గ్రామానికి వచ్చానన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వాట్సాప్ ద్వారా రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసే టెక్నాలజీని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. రైతులకు నచ్చిన రైస్ మిల్లులకు ధాన్యాన్ని అమ్ముకోవచ్చు అన్నారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతులకు డబ్బులు చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారన్నారు. అయితే 24 గంటల్లోనే 90% మంది రైతులకు నగదు జమ అవుతోందని తెలిపారు. రైతు నుంచి ప్రతి బస్తాన్ని కొనుగోలు చేస్తామని రైతులు ధైర్యంగా ఉండాలన్నారు. 17% తేమ ఉన్నప్పటికీ ధాన్యం కొనుగోలు చేయాలని మిల్లర్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు. గోతాల కొరత వల్ల రైతులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో జిల్లాకు 5 లక్షల గోతాలను అందజేశామన్నారు. రైతుల ఆవేదనను అధికారులు అర్థం చేసుకోవాలన్నారు. అధికారులు కార్యాలయాల్లో కూర్చోకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల బాధలు తెలుసుకుని ధైర్యం చెప్పాలన్నారు. పండించిన ధాన్యాన్ని ఎప్పుడు తీసుకొచ్చినా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులకు కావలసిన ఎరువులు, విత్తనాలు సకాలంలో అందజేస్తామన్నారు. రైతు సేవా కేంద్రంలో ధాన్యం అమ్మగానే అమ్మినట్లుగా, డబ్బులు పడినట్లుగా మీరు సంతోషంగా ఉన్నారా, ఫోన్కు మెసేజ్లు వస్తున్నాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులు వస్తున్నాయని, గతంలో మిల్లర్ల వద్ద 4-5 రోజులు పడిగాపులు కాచేవారమని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 గంటల లోపల మిల్లర్లకు అప్పచెప్పి సంతోషంగా వస్తున్నారని మంత్రికి రైతులు వివరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీధర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తదితరులు పాల్గొన్నారు.